రాజైన పేదవాడు. కైరో నగరంలో మొహమ్మద్ అనే నిరుపేద యువకుడుండేవాడు. అతని తండ్రి తోలుతిత్తిలో నీరు తెచ్చి ధనికుల దుకాణాల ముందు చల్లి ఆ విధంగా జీవయాత్ర సాగించాడు. మొహమ్మద్ కాస్త పెరిగాక అతను కూడా ఒక చిన్న తోలుతిత్తి తీసుకొని నీళ్లు చేరవేసే పనిలో తండ్రికి సహాయపడుతూ వచ్చాడు. ఇలా కొంతకాలం అయ్యాక మొహమ్మద్ తండ్రి చనిపోయాడు. మొహమ్మద్కు తండ్రి నుంచి దక్కిన ఆస్తి 2 తోలుతిత్తులే. మొహమ్మద్ తన తండ్రిలాగా దృఢ శరీరి కాడు. తన తండ్రి చేసిన వృత్తి తనకు సాధ్యం కాదని తెలుసుకొని అతను పగలు వీధుల వెంట తిరిగి బిచ్చమెత్తి రాత్రిపూట మసీదు దగ్గర తోలుతిత్తులను తలగడగా పెట్టుకొని పడుకొని నిద్రపోతూ ఉండేవాడు. అతను ముష్టెత్తిన డబ్బులు సరిగ్గా తిండికే చాలేవి కావు. అందుచేత అతను ఎలాంటి సుఖాలు ఎరగడు. ఇదిలా ఉండగా మొహమ్మద్కు ఒకనాడు ఒక ధనికుడు 5 వెండి దిరాములు చేతిలో పెట్టాడు. ఎందుకంటే ఆ రోజు ఆ ధనికుడు పుట్టినరోజు. ఆ డబ్బుతో మొహమ్మద్ గొప్పగా విందు భోజనం చేద్దామనుకొని తిండి దుకాణాలున్న ప్రాంతం కేసి బయలుదేరాడు. దారిలో అతనికొక మనుషుల గుంపు కనిపించింది. అందరూ నవ్వుతూ అల్లరి చేస్తున్నారు. ఆ గుంపు మధ్య ఒక కోతిని పెట్టుకొని ఒక మనిషి నడుస్తున్నాడు. ఆ కోతిని చూడగానే మహమ్మద్కు అది ఉంటే తన జన్మకు ఇంకే వినోదము అక్కర్లేదనిపించింది. అందుచేత అతను కోతి గలవాణ్ణి సమీపించి తన వద్ద ఉన్న 5 దిరాములు పెట్టి ఆ కోతిని కొన్నాడు. కోతిని సంపాదించాక మహమ్మద్కు కొత్త సమస్య వచ్చింది. దాన్ని తీసుకొని తాను మసీదు ఛాయలకు పోవటానికి లేదు. అందుచేత అతను తానెరిగిన ఒక పాడుపడిన ఇంటికి పోయి రాత్రికి అక్కడే పడుకుందామనుకున్నాడు. మరొకటి ఆహార సమస్య. మొహమ్మద్కు ఆ పూట తిండి లేదు. రేపట్నుంచి అతను తన పొట్ట నింపుకోవడంతో పాటు కోతిని కూడా పోషించాలి. అయితే ఈ రెండో సమస్య మొహమ్మద్ ఊహించని విధంగా తేలిపోయింది. అతను కోతితో పాటు పాడుబడిన ఇంట ప్రవేశించగానే ఆ కోతి తన శరీరాన్ని కంపించటం మొదలుపెట్టి ఆకస్మికంగా ఒక యువకుడుగా మారిపోయాడు. ఆ మార్పు చూసి నిర్ఘాంతపోయిన మహమ్మద్తో ఆ యువకుడు, మహమ్మద్, పాపం నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బంతా పెట్టి నన్ను కొని నీకు తిండి కూడా లేకుండా చేసుకున్నావు. ఊరికే దిగులు పడకు. ఇదిగో ఈ బంగారు దీనారం తీసుకొని అంగడికి వెళ్ళి మనిద్దరికీ మంచి భోజన పదార్థాలు పట్టుకురా అని అన్నాడు. నేను నిన్నెందుకు కొన్నాను? నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? నీకేం కావాలి అని మొహమ్మద్ అడిగాడు. ఈ ప్రశ్నలన్నీ వేస్తూ కూర్చోక వేగిరం తిండి పట్టుకురా, నాకాకలి దహించుకుపోతున్నది. ఒకటి జ్ఞాపకముంచుకో, నేను నీ అదృష్ట దేవతను. నా వల్ల నీకు ధనము, కీర్తి, హోదా అన్నీ వస్తాయి అని ఆ కోతి యువకుడన్నాడు. మహమ్మద్ దుకాణాల వద్దకు పరిగెత్తిపోయి ఖరీదైన తినుబండారాలు ఎన్నో తెచ్చాడు. వాటినిద్దరూ తిన్నారు. అది మొహమ్మద్ ప్రాణానికి మహత్తరమైన విందు. కడుపు నిండా తిన్నాక ఇద్దరూ పడుకొని నిద్రపోయారు. మర్నాడు ఉదయం కోతి యువకుడు మహమ్మద్తో, మనకి పాడుపడిన కొంపలో ఉండే ప్రారబ్ధమేమిటి? డబ్బిస్తాను, మంచి భవంతి చూసి బాడుగకు మాట్లాడిరా అంటూ బోలెడంత బంగారం ఇచ్చాడు. వాళ్ళుండటానికి గొప్ప భవనము, వాళ్ళు ధరించటానికి మేలైన దుస్తులు ఏర్పాటయ్యాయి. మొహమ్మద్ స్నానశాలకు వెళ్ళి వచ్చి కొత్త బట్టలు ధరిస్తే రాజకుమారుడిలాగా ఉన్నాడు. చూడు మొహమ్మద్, నీకు చంద్రబింబం లాంటి రాజకుమార్తె దొరికేటట్టయితే పెళ్లాడతావా అని కోతి యువకుడు అడిగాడు. ఓ, తప్పక పెళ్లాడతాను అని మొహమ్మద్ ధైర్యంగా అన్నాడు. అయితే ఈ పొట్లం తీసుకుపోయి ఈ నగరపు సుల్తానుకు కానుక ఇచ్చి ఏం కావాలని ఆయన అడిగితే ఆయన కుమార్తెనిచ్చి పెళ్లి చేయమని అడుగు. ఆ పిల్ల నీకు రాసిపెట్టి ఉన్నది. అందుచేత సుల్తాను నిన్ను తన అల్లుణ్ణి చేసుకోవటానికి ఒప్పుకుంటాడు అని ఆ కోతి యువకుడన్నాడు. మొహమ్మద్ బయలుదేరి రాజభవనానికి వెళ్ళాడు. ద్వారపాలకులు అతని దుస్తులు చూసి గొప్పవాడనుకుని అతను సుల్తాను గారికి కానుక సమర్పించుకోవటానికి వచ్చాడని తెలిసి లోపలికి పోనిచ్చారు. మొహమ్మద్ సుల్తానుకు సలాం చేసి తాను తెచ్చిన పొట్లం అందిస్తూ, ఈ కానుక తమ ఘనతకు తగినది కాదు, నా పేదరికానికి తగినటువంటిది, దయచేసి స్వీకరించండి అని చెప్పాడు. సుల్తాను దాన్నందుకొని అక్కడే ఉన్న ప్రధాన వజీరుకిచ్చాడు. ఆ పొట్లం విప్పి చూస్తే అందులో చక్రవర్తులు ధరించదగిన రత్నాభరణాలున్నాయి. సుల్తాను వాటిని చూసి నిర్ఘాంతపోయి,
నీ కానుకను స్వీకరించాం, దీనికి ప్రతిగా ఏం కోరుకుంటావో కోరుకో అని సుల్తాన్ అనగానే, నేను వేరే బహుమానాలేవీ కోరను, తమ కుమార్తెను నాకిచ్చి వివాహం చేయండి అని మొహమ్మద్ అన్నాడు. సుల్తాన్ మొహమ్మద్ కేసి చాలాసేపు చూసి తన వజీరు కేసి తిరిగి, నాకేమీ అభ్యంతరం కనపడలేదు, నీ సలహా ఏమిటి అని అన్నాడు. వజీరు తల ఊపి, అమ్మాయిని చేసుకోవటానికి అర్హుడిలాగానే కనిపిస్తున్నాడు, అయినా ఒక చిన్న పరీక్ష పెడితే బాగుంటుందని తోస్తున్నది అని వజీర్ అన్నాడు. ఏం పరీక్ష అని సుల్తాను వజీర్ని అడిగాడు. మన వద్ద ఉన్న పెద్ద వజ్రం ఇతనికి చూపించి అమ్మాయికి కానుకగా అలాంటిది మరొకటి తెమ్మందాం అని వజీర్ అన్నాడు. మహమ్మద్ సుల్తాను గారి వద్ద ఉండే పెద్ద వజ్రాన్ని చూడగానే హతాశుడైపోయాడు. అది అపురూపమైన వజ్రం. అతను దాన్ని శ్రద్ధగా పరిశీలించి పైకి తన జంకు తెలియరాకుండా, ఇలాంటిదే మరొకటి తెచ్చి రేపు తమ దర్శనం చేసుకుంటాను అని బింకంగా వచ్చేశాడు. అతను రాగానే కోతి యువకుడు, నువ్వు వెళ్ళిన పని ఏమైంది అని అడిగాడు. మొహమ్మద్ జరిగిందంతా అతనికి చెప్పాడు. సుల్తాను కోరిన వజ్రం లాంటివి కోతి యువకుడు 10 ఇస్తానన్నాడు. అతను అన్నంత పని చేశాడు. మర్నాడు ఉదయం మహమ్మద్ పావురాయి గుడ్లంత ప్రమాణం గల మేలు రకం వజ్రాలు 10 తీసుకొని సుల్తాను వద్దకు వెళ్ళి, తమరు కోరినటువంటి వజ్రాలు నా దగ్గర 1 కాదు 10 దొరికాయి, అందుచేత 10 తెచ్చాను, అందులో మీకు నచ్చినవి ఉంచుకొని మిగతావి పారేయండి అని అన్నాడు. సుల్తాను ఏం చేద్దామన్నట్టు వజీరు కేసి చూశాడు. పెళ్లికి ఒప్పుకోమన్నట్టు వజీరు తల ఊపాడు. సుల్తాను కాజీని సాక్షులను పిలిపించి తన కుమార్తెను మొహమ్మద్కిచ్చి వివాహం చేసినట్టు పత్రం రాయించాడు. మొహమ్మద్ ఆ పత్రాన్ని తీసుకొని ఇంటికి వచ్చి కోతి యువకుడికి చూపించాడు. నేను చెప్పలేదా, నా సహాయంతో నువ్వు సుల్తాను కుమార్తెను పెళ్లాడావు, కనుక నాకొక చిన్న ప్రత్యుపకారం చేసి పెట్టాలి అని కోతి యువకుడు అనగానే, ఉపకారమా, నా ప్రాణమడిగినా ఇస్తాను అని మొహమ్మద్ అన్నాడు. నీ భార్య కుడి చేతికి ఒక బాహుబంధమున్నది. ఇవాళ రాత్రి మిమ్మల్నిద్దరినీ గదిలోకి పంపగానే ఆ బాహుబంధం అడిగి తీసుకొని తెచ్చి నాకిచ్చి ఆ తర్వాతనే నువ్వామెతో దాంపత్యం ప్రారంభించాలి. ఆ బాహుబంధం నా చేతిలో ఉంచేదాకా నువ్వామెను తాకనైనా తాకరాదు, ఇదే నా కోరిక అని కోతి యువకుడన్నాడు. నేనడిగితే నా భార్య నిరాకరించదనుకుంటాను. ఆ బాహుబంధం తెచ్చి నీకిచ్చేదాకా ఆమెను పరస్త్రీగానే చూస్తాను అని మొహమ్మద్ మాట ఇచ్చాడు. ఆ రాత్రి సుల్తాను కుమార్తె పడక గదిలోకి రాగానే మొహమ్మద్ ఆమె కుడి చేతికి ఉన్న బాహుబంధం తనకు కావాలన్నాడు. కావాలిస్తే తీసుకోండి, అదేమంత విలువగలది కాదు, నా చిన్నతనంలో మా దాది కట్టిన తాయత్తు అందులో ఉన్నది అంటూ సుల్తాను కుమార్తె తన బాహుబంధం విప్పి మొహమ్మద్కిచ్చింది. ఇప్పుడే వస్తాను అంటూ మొహమ్మద్ అతి వేగంగా తమ ఇంటికి వెళ్ళి ఆ బాహుబంధాన్ని కోతి యువకుడికిచ్చి వెంటనే రాజసౌధానికి తిరిగి వచ్చాడు. అతను తన పడక గదిలోకి అడుగు పెడుతూ ఉండగానే అతనికేదో మైకం వచ్చినట్టయింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. అతను మూర్ఛపోయాడు. అతనికి తిరిగి స్పృహ తేలేసరికి అతను తన పాత చింకి దుస్తులతో ఆ పాడుబడిన ఇంట్లో కటిక నేలపైన మట్టిలో పడున్నాడు. కోతి గాని కోతి యువకుడు గాని కనిపించలేదు. సుల్తాను కుమార్తె, తన వివాహము, రాజభవనము సమస్తము ఒక కలలాగా తోచింది. మహమ్మద్ మతిపోయిన వాడిలాగా కైరో నగర వీధుల వెంట తిరగనారంభించాడు. ఒకచోట వీధి పక్కన ఒక జ్యోతిష మాంత్రికుడు చతికిలబడి కూర్చొని ఉన్నాడు. అతని ముందేవో కాగితాలు, ప్రశ్న పరికరాలు ఉన్నాయి. ఆ మనిషిని చూడగానే మొహమ్మద్కు ప్రాణం లేచి వచ్చినట్టయింది. అతను మాంత్రికుడికి ఎదురుగా కూర్చొని తన జాతకం చెప్పమన్నాడు. ఆ మాంత్రికుడు మొహమ్మద్ కేసి చురచురా చూసి, భార్యను పోగొట్టుకున్నవాడివి నువ్వేనా అని అడిగాడు. అవును అని మొహమ్మద్ ఆత్రంగా అన్నాడు. అమాయకుడా, నువ్వు కొన్న కోతి మనిషి కూడా కాదు, ఒక దుష్ట పిశాచి. వాడు నిన్ను చక్కగా ఉపయోగించుకున్నాడు. ఆ దుర్మార్గుడు సుల్తాను కుమార్తె పైన ఏనాడో కన్నువేశాడు. కానీ ఆమె చేతికి తాయెత్తు ఉండటం చేత వాడు ఆమెను ఏమీ చేయలేకపోయాడు. ఆ తాయెత్తు కాజేయటానికే వాడు నిన్ను ఉపయోగించి ఆమెను కాజేసుకుపోయాడు. కానీ ఆ పిశాచిని నిర్మూలించవచ్చుననుకుంటాను అని మాంత్రికుడు ఒక కాగితం మీద అర్థం లేని గీతలేవో గీసి మొహమ్మద్ చేతికిస్తూ, ఈ కాగితం పట్టుకొని నేను చెప్పే స్థలానికి వెళ్ళు,
అటుగా ఒక తండా వస్తుంది. ఆ తండాకు నాయకుడైన వాణ్ణి గుర్తించి అతనికి ఈ కాగితం ఇవ్వు. నాకిప్పుడు నువ్వేమీ ఇవ్వనక్కర్లేదు. నీ పని సానుకూలమైన తర్వాత ఇద్దువుగాని అని అన్నాడు. మాంత్రికుడు చెప్పిన చోటికి దారి గుర్తులు తెలుసుకొని ఆ రాత్రికి మొహమ్మద్ అక్కడికి చేరుకున్నాడు. అదొక ఎడారి ప్రదేశం. ఎక్కడ చూసినా గడ్డి ఎత్తుగా పెరిగి ఉన్నది. అతను ఒకచోట కూర్చొని ఆలకించాడు. అంతటా పక్షులు పరిగెడుతున్నట్టు ధ్వనులు వినిపించాయి. కానీ కంటికేమీ కనిపించలేదు. అంతకంతకు అతనికి భయం ముంచుకొస్తున్నది. ఇంతలో దూరంగా కాగడాలు కనిపించాయి. పట్టుకున్న వాళ్ళు కనిపించలేదు. అసంఖ్యాకమైన కాగడాలు గాలిలో తేలి వస్తున్నట్టున్నది. కొంచెం దగ్గరికి వచ్చాక ఆ కాగడాల నడిమధ్యన ఒక సింహాసనం మీద కూర్చొని ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి తనకేసే చూస్తూ ఉండటం గమనించి మొహమ్మద్ ఆయనకు కాగితం అందించాడు. ఆయన కాగితం చదివి చూసుకొని కాగడాలను ఆపి ఎవరినో అదృశ్య వ్యక్తిని పిలిచి, అత్రుష్, నువ్వు కైరోకి వెళ్ళి ఫలానా పిశాచిని గొలుసులతో బంధించి పట్టుకురా అని ఆజ్ఞాపించాడు. 1 గంట లోపల కోతి యువకుడు గొలుసులతో బంధించబడి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అదృశ్య వ్యక్తుల నాయకుడు అతన్ని, ఈ మనిషి నోటి ముందరి ముద్ద ఎందుకు కాజేసి కబళించావు అని అడిగాడు. ఆ ముద్దను నేనింకా కబళించలేదు. అది నా కోసం తయారు చేసుకున్న ముద్దే అని కోతి యువకుడన్నాడు. అతని బాహుబంధం వెంటనే అతనికిచ్చేయి అని నాయకుడనగానే, దాన్ని నా దగ్గర నుంచి ఎవరూ తీసుకోలేరు అంటూ కోతి యువకుడు తన నోరు తెరిచి బాహుబంధాన్ని మింగేశాడు. మరుక్షణమే నాయకుడు అతని నెత్తిన చెయ్యి పెట్టి అనగనొక్కాడు. కోతి యువకుడు అణగారిపోయి చివరకు కాయ పగిలినట్టు పగిలిపోయాడు. తర్వాత నాయకుడి ఆజ్ఞ ప్రకారం ఒక అదృశ్య వ్యక్తి కోతి యువకుడి శిథిలాలలో నుంచి బాహుబంధాన్ని తీసి మొహమ్మద్ చేతిలో పెట్టాడు. మొహమ్మద్ ఆ బాహుబంధాన్ని చేత పట్టుకున్న మరుక్షణం దృశ్యం మారిపోయింది. స్పృహ పోక పూర్వంలాగే అతను సుల్తాను గారి భవనంలో పడక గదిలో ఉన్నాడు. సుల్తాను కుమార్తె శయ్య మీద పడుకొని నిద్రపోతున్నది. అతను ఆమె చేతికి బాహుబంధం కట్టగానే ఆమె లేచి కూర్చున్నది. ఈసారి అతనికి మరొక కల నుంచి మేల్కొన్నట్టుగా ఉన్నది. మరునాడు అతన్ని గాని అతని భార్యను గాని ఎవరూ కూడా మీరీ 2 రోజులు ఏమయ్యారు అని అడగలేదు. ఇక మహమ్మద్కు ఎలాంటి చిక్కులు ఏర్పడలేదు. అతను సుల్తాను కుమార్తెతో సుఖంగా కాపురం చేస్తూ సుల్తానుకు వేరే మగపిల్లలు లేనందున ఆయన అనంతరం తానే కైరోకు సుల్తానయ్యాడు.